హలో హాయ్, నేను మీ విజయ్. మనం ప్రస్తుతానికి మంచాల మండలం బోడకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన బాలాజీ దాస్తో ఉన్నాం. ప్రస్తుతానికి ఇప్పుడే అతను మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే గారిని కలిసి రావడం జరిగింది సమస్యలపైన. అసలు ఎందుకు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడానికి కారణాలు ఏంటి, ఏం జరిగిందో అతని ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారని తెలిసింది సార్. ఎందుకు అంటే ఏ సమస్యలపైన వెళ్ళారు సార్? ఒకటి ఏంటంటే ఇందిరా ఆత్మీయ భరోసా పథకం అని పేరు చెప్పండి. అయితే ఆ పథకంలో కొంత లబ్ధిదారులకు భూములు లేని వాళ్లకు, లారీలు కానీ ఇతరత్ర వాహనాలు లేని వాళ్ళకు మాత్రమే, గుంట భూమి లేకుంటున్న వాళ్ళకు మాత్రమే చెందాలి వాళ్ళకని ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అందులో ఏముందంటే అంతా ఒక 6-7 తప్ప మిగతా వాళ్ళంతా భూములు ఉన్నోళ్ళే ఉన్నారు. ఆ విషయాన్ని మేము మొన్న గ్రామ సభలో లేవనెత్తినాం. ఇది ఎవరు తయారు చేసిర్రు, ఈ లిస్ట్ ఎందుకు ఇట్లొచ్చింది, ఇవి లేని వాళ్ళకి ఎందుకు రాయలేదు, ఉన్నవాళ్ళు ఎందుకు రాయించుకున్నారు. అందులో మాజీ సర్పంచ్ భర్త వాళ్ళ కుటుంబం వాళ్ళు ఉన్నారు. అందుకు మేము ఆబ్జెక్షన్ చేస్తే ఒకతని బాగా దాపించి మా మీద అటాక్ చేయించడానికి చూసిర్రు. ఆ విషయంలో మేము మా ఎమ్మెల్యే సబ్ దగ్గరికి పోయినాం. మా ఎమ్మెల్యే సబ్ ఈ విషయం విన్నవించుకున్నాం. సార్ మాకేం చేసిందంటే, సరే నేను మాట్లాడతానని చెప్పి ఎండిఓ గారికి ఒక లెటర్ రాసి పంపించిండు. అందుకే దాని గురించి వెళ్ళాము. ఓకే సార్. మరి ఇంకో అదొకటే కాకుండా రేషన్ కార్డుల గురించి, కొన్ని ఇండ్ల గురించి, మళ్ళీ మన పెన్షన్ల గురించి అడగడం జరిగింది. సార్ ఏమన్నాడంటే, తప్పకుండా అన్నీ ఇప్పించే బాధ్యత నాది, కానీ ఒకటి పేదోళ్లను గుర్తించి అందరూ ప్రతి ఒక్కరు అర్హులు అయితేనే ఇవ్వండి, లేకపోతే ఇవ్వకూడదనే మాట మాతో చెప్పింది. కాబట్టి అది చెప్పేసి ఇలా చెందుతాను. సార్ గత ప్రభుత్వంలో మీరు ప్రతిపక్షంలో ఉండి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు సార్ అధికార పార్టీ నుండి? అధికార పార్టీ నుంచి మాకు చాలా వేధింపులు వచ్చినాయి సార్. వేధించారు. ఆ ఎమ్మెల్యే అట్లనే, ఎమ్మెల్యే కొడుకు అట్లనే, ఇక్కడ ఉన్న స్థానికులు కూడా అలాంటి వాళ్ళే. కాబట్టి మాకు ఇలాంటి అభివృద్ధి జరగలేదు, ఇక్కడ ఏ పని జరగనివ్వలేదు. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఏం చేసుకుర్రు, ఎంత దోచుకుర్రో కూడా మాకు తెలియదు. ఆ సెక్రటరీ కూడా మాకు కించిత్తు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మొత్తం వాళ్ళ సైడే సెక్రటరీ కూడా. ఓకే సార్, ఇక్కడున్న ప్రజలు గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఇక్కడ గుట్టలు కానీ భూములు చాలా వరకు ఆక్రమించుకున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు సార్. ఎంతవరకు వాస్తవం? అది వాస్తవం సార్, అది వాస్తవం. ఒకతను శ్రీధర్ రెడ్డి అని ఉండు, దుర్గం చెరువు మొత్తం కబ్జా. అందులో మా తాతల భూమి కూడా ఉంది. అది మేము పోలేదు, ఇంకా అడగలే కూడా. మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన తర్వాతనే పోదామనుకో మేము ఆగినాం. అక్కడ దీపక్ రెడ్డి అంటే ఆయన ఆక్రమించుకుంటుండు. అక్కడ సుబ్బయ్య అని ఆయన ఆక్రమించుకుంటుండు. సుబ్బయ్యకు 1200 ఎకరాలు ఆక్రమించిండు. ఈ దీపక్ రెడ్డి 180-200 దాదాపు 200 ఎకరాలకు వచ్చింది. ఇక ఈయన శ్రీధర్ రెడ్డికి ఈయనకు కూడా 100-200 దాకా ఉన్నట్టుంది. ఏంటంటే ఊళ్ళో కూడా కొంతమంది దళారులు వాళ్ళు భూములు చేయలేదు, వాళ్ళు దున్నోడు గారు చేసినోడు గారు. ఏంటంటే అప్పుడు మాజీ విఆర్ఓలతోటి ఇష్టానుసారం వాళ్లకు 50 ఎకరాలు 100 ఎకరాలు అన్నట్టుగా అంతా వాళ్ళతో రాయించుకొని ఆ భూములు మొత్తం అమ్ముకున్నారు సార్. ఇప్పటికి కూడా దీపక్ రెడ్డికి అమ్ముతున్నారు. 112, 113, 114 ఆ సర్వే నెంబర్లన్నీ ఫేక్ సర్వే నెంబర్ల. వాళ్ళలో భూములు ఎవరు లేరు, మావి అని అమ్ముకుంటున్నారు. వాళ్ళు కొనేసుకుంటున్నారు సార్. 70,000 ఎకరం అని అమ్ముతున్నారు. ఓకే సార్, దుర్గం చెరువుని ఆక్రమించిండ్రని చెప్పేసి మీరు అంటున్నారు సార్. మరి ఆ చెరువు పైన హైడ్రా ఏమన్నా పనిచేస్తుందా? లేదు, హైడ్రా రాలేదు, ఏం లేదు. వాళ్ళు కొనుగోలు చేసిరు. ఎందుకంటే ఆ భూమి తాతల నుంచి మా వాళ్ళే చేసేది, మా వాళ్ళే కబ్జాలు ఉన్నారు. కానీ అది పట్వారి, అప్పుడు పట్వారి పటేల్తనం ఉన్న పోలీస్ పట్వారి ఉండే కదా సార్, వాళ్ళ హాయంలో వాళ్ళ పేరు రాసుకుని మొత్తం వాళ్ళ పేరు మీద గౌడ్స్ ఉండే, వాళ్ళ పేరు మీద చేసుకొని వాళ్ళకు ఇంత మాకు ఇంత అన్నట్టుగా వాళ్ళు అమ్ముకున్నారు సార్. వాళ్ళు అమ్ముకొని వీళ్ళకి ఏదో 10 పైసలు వాళ్ళకు 90 పైసలు వాళ్ళకి అన్నట్టుగా అమ్ముకొని వాళ్ళు తినేసారు. వీళ్ళకి ఏం లేకుండా చేసారు. ఓకే సార్, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తాండాలను మొత్తం కూడా
నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది సార్. ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది? గ్రామ పంచాయతీలుగా మాత్రమే చేసింది తప్ప డెవలప్మెంట్ ఏమీ లేదు సార్. డెవలప్ అనేది శూన్యం. సార్ గత ప్రభుత్వంలో ఎస్టీలకి మైనారిటీలకి 12% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి జీవో కూడా విడుదల చేస్తామన్నారు సార్ కేసీఆర్ గారు. అది ఎంత మేరకు అమలైంది సార్? అది మభ్యపెట్టడానికే తప్ప, ఓట్లు లాగడానికే తప్ప అతనితో అయ్యింది లేదు. ఆ 12% లేదు, 10% లేదు. మా జనాభా లెక్క ప్రకారం మా ఎస్టీలో 12% ఉంటుంది సార్. ఆ 12% రావాలి. కానీ ఆయన ఏదో ఎలక్షన్ల గురించి, ఆ ఓట్ల గురించి మాత్రమే ఆయన 12% అన్నాడు. కానీ అతను చేసింది లేదు, మేము తీసుకున్నది లేదు. అదే 6% ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, అదే అమలు అవుతుంది ఇప్పటి వరకు. సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు 6% రిజర్వేషన్ ప్రకారం 6% ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని ఏమైనా పెంచే ఆలోచనలు ఉన్నాయా? ఇప్పుడైతే మా ప్రభుత్వం ఇంకా ఆ ఆలోచన చేయలేదు. మా కుల నాయకులు కూడా ఆ దిశగా ఇంకా ముందుకు అడుగు వేయలేదు. ఒకవేళ అయితే అది వేస్తే చేసించే అంత 12 కాకుండా 10% చేసే అంత దమ్ము అయితే ప్రభుత్వానికి ఉంది. చేయొచ్చు అనే నమ్మకం మాకుంది. ఓకే సార్, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు మంత్రి పదవికి అర్హుడా? తప్పకుండా సార్. ఆయన సీనియర్ మోస్ట్, చాలా మంచి మనిషి. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని మేము కూడా కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు ఉన్న మంత్రి పదవులలో ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కావాలని అక్కడ ఆయన ఆశిస్తున్నారు సార్. అటు ఆలేరు కూడా బీర్ల ఐలయ్య, ఇటు పోతే ఈయన కూడా ఎవరు మన దేవరకొండ ఎమ్మెల్యే కూడా ఆశిస్తున్నారు సార్. మరి బాలు నాయక్ ఇస్తే మీ సామాజిక వర్గానికి చెందిన అతను ఏ విధంగా ఉంటుంది? బాలు నాయక్ ఇవ్వాల్సిందే, మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఇవ్వాల్సిందే. ఇవాళ రంగారెడ్డి పెద్ద డిస్టిక్, మన తెలంగాణలో పెద్ద జిల్లా అంటే రంగారెడ్డి. ఇప్పుడు ఆ రంగారెడ్డిలో ఒక్కరికి కూడా ఇవ్వకుండా ఆ ఖమ్మం జిల్లాకు ముగ్గురికి ఇచ్చిర్రు. ముగ్గురికి ఎందుకు ఇవ్వాల్సింది సార్? ఇక్కడ ఇవ్వచ్చు కదా. అక్కడ కూడా నువ్వు పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, మన బట్టి ఉన్నాడు, మళ్ళా ఈయన ఎవరు తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు మొత్తం సీనియర్లంతా వీళ్ళే మంత్రులు అయిపోతే మరి వీళ్ళ గతి ఏం కావాలి? మా గతి ఏం కావాలి? రేపు మాకు కూడా కావాలిగా మంత్రి పదవి. మా అతను అర్హుడే కదా, బాలుడే అర్హుడే, ఇవ్వాల్సిందే. మా క్యాస్ట్ నుంచి ఉంది, సీతక్క ఉంది, కాదండలేము. కానీ ఆ వర్గంలో వాళ్ళకి ఇచ్చారు, మా వర్గంలో బాలునాయకి ఇవ్వాల్సిందే. ఓకే సార్, ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఎంత సంక్రమంగా అమలవుతున్నాయా? అవుతున్నాయి సార్, అవుతున్నాయి. ఇంకా కాబోతాయి, ఇంకా చేస్తాం కూడా. 100% చేసి చూపిస్తాం సార్. సార్ ఇటీవల ముగిసిన గ్రామ సభలలో చాలా వరకు ప్రజలకు అన్యాయం జరిగిందని చెప్పేసి, ఉన్నవారికి ఇండ్లు రేషన్ కార్డులు వచ్చినాయి, లేని వారికి రాలేదని చెప్పేసి అల్లర్లు జరుగుతున్నాయి సార్. దీని మీద మీరు ఏమంటారు? ఇండ్ల విషయంలో వస్తాయి సార్. ఇప్పటి వరకు ఇండ్లు ఎవరికి ఇవ్వలేదు. ఇంకా ఏమైనా ఒక 5గురికి సార్ ప్రొసీడింగ్స్ ఇస్తాం. 5గురి పేర్లు పంపన్నారు. మొన్న గ్రామ సభలలో 5 పేర్లు పంపినాం. అవి ప్రొసీడింగ్స్ తయారవుతున్నాయి. రేషన్ కార్డులు 195 మందికి సార్ లైన్లో ఉన్నాయి. ఇంకా అవి మొత్తం వస్తాయి. అవి అందరికీ ఇస్తాం కూడా. సార్ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు అమలైనాయి? ఏ పథకాలకు అర్హులుగా మిగిలిపోయారు సార్? మాకు ఎలాంటి పథకాలు రాలేదు సార్. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఏ పథకాలు చేరలేదు, రాలేదు, ఇవ్వలేదు. సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా దొరల పరిపాలన అని చెప్పేసి ఇప్పుడున్న ప్రతిపక్షాలు అంటున్నాయి సార్. వాస్తవంగా కూడా ఎంత మేరకు రెడ్డిలు పరిపాలిస్తున్నారు? న్యాయంగా సార్, రెడ్డిలు ఉండొచ్చు, బీసీ ఉండొచ్చు, ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు. కానీ దొరల రాజ్యం ఎవరిది? బీఆర్ఎస్ వాళ్ళది. చంద్రశేఖరరావు దొరల పాలన సాగించిండు. అన్యాయం అంటే వాళ్ళ దగ్గర తండ్రి సీఎం, కొడుకు డిప్యూటీ ఐటీ మినిస్టరు, బిడ్డ ఎమ్మెల్సీ, అల్లుడు ఆర్థిక శాఖ మంత్రి, సడ్డకొని కొడుకేమో ఎంపీ. ఇంకా మొత్తం వాళ్ళ కులస్తులే. మొత్తం వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చేసిందే వేదం. మరి వాళ్ళు చేయలేదా? కాళేశ్వరం ముంచిండు, మొత్తం నాశనం సర్వడానికి మొత్తం కూలిపోయా. ఏం ప్రయోజనం? ఇప్పుడు మనం ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ హాయంలో సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం. ఇప్పటివరకు ఒక రాయి కూడా లేదు. వీళ్ళు ఏం చేసిర్రు? ఇప్పుడు మొన్న ఇంకోటి అదే ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్లో ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసినాం? 300 మంది ఫోన్ ట్యాపింగ్ చేసినాం.
నీకు చేయాల్సిన అవసరం ఉండేనా? ఏం అవసరం నీకు? మొన్న 55 కోట్లు అదేంది రేస్ దానికి అడ్డగోలుగా పంపించేసినావు. వాళ్ళు అయ్యే సొత్తు అదేమన్నా? ఎవరి సొత్తు అది? ప్రజా సొత్తు అది. అది ప్రజలకు చెందాల్సింది. ఒక క్యాబినెట్ మీటింగ్ లేదు, ఒక ఆర్బీఐ పర్మిషన్ లేదు, ఏమీ లేకుండా నువ్వు ఇష్టమైనట్టు మీ ఇంట్లోకి వెళ్ళి పంపినట్టు పంపించేసినావు. అది ఎవరి సొత్తు అది? ఎంత ఆగమైంది, ఎంత అన్యాయం జరుగుతుంది పబ్లిక్. అంటే మీ కుటుంబంలో ఉన్నారు కాబట్టి మీ ఇష్టారాజ్యం, మీ ఇష్టం ఉన్నట్టు నడుచుకోవచ్చు, వేరే వాళ్ళు చేయకూడదు. అవును, ఒకటి మనలో కూడా లోపం ఉంది సార్, మన జనాలలో కూడా లోపం ఉంది. రెడ్డిలే అని మనం అంటున్నాం, మరి మనోళ్ళంతా ఏకమైతే ఏమవుతుంది? వద్దంటారు ఎవడన్నా? బీసీ వాళ్ళు చేయొద్దని అంటారు ఎవడన్నా? మనం అంతా ఐక్యంగా ఉంటే చేయొచ్చు, బీసీ వాళ్ళు కావద్దనే ఉంది. మనకు రావాల్సిన హక్కు ఉంది. కానీ మనలో ఒకడు తాగుడు పోతాడు, ఒకడు డబ్బు కమ్ముడు పోతాడు, కథం ఇక అయిపోయి ఇక మన పని. ఎవడు పైసలు ఇస్తే వారికి ఓటేస్తుంది. ఇలా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నేళ్లు పరిపాలించింది, ఒక్క బుడ్డ పైసా ఎవరికైనా ఇచ్చి ఓటు అడగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి డబ్బులు పంచడం, మద్యం పంచడం స్టార్ట్ అయింది. ఇలా లొంగిపోతారు జనాలంతా. ఇలా మునుగోళ్ళ బై ఎలక్షన్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టి పోలీసు వాళ్ళే తీసుకొచ్చారు వ్యాన్లో. ఇట్లా ఉంది ఇవాళ రేపు. ఓకే సార్, మీరు ఫోన్ ట్యాపింగ్ అని రేసింగ్ అని అంటున్నారు సార్. మరి వాళ్ళు ముద్దాయిలుగా తేలినప్పుడు ఎందుకు జైల్లో పెట్టలేకపోతున్నారు? అంటే అది ఇంకా నడుస్తుంది కదా సార్ ప్రాసెస్. ఈడీ చేస్తుంది కదా, మరి ఏసీబీ చేస్తుందా ఈడీ చేస్తుందా చూడాలి. ఇక ఈడీ చేసే వరకే బీజేపీ బీఆర్ఎస్ కొంచెం లింక్ ఉంది. అట్లా ఏమైనా తప్పిస్తారేమో అనే భావన మాకు అనిపిస్తుంది. సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఇటీవల ప్రవేశపెట్టిన సన్నవడ్లకి బోనస్ 500, మా సైడు సన్నవడ్లు పండవు, మొత్తం దొడ్డొడ్లు ఉంటాయి, అన్ని పంటలకు కూడా 500 బోనస్ ఇవ్వాలని అంటున్నారు సార్ ప్రజలు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? ఇంకా తీసుకెళ్ళలేదు సార్. మొన్ననే మార్కెట్ మాకుంటే 30 సంవత్సరాలు మాకున్న మార్కెట్ను మొన్ననే లోయపల్లికి మార్చిరట. ఆ విషయంలో అడిగితే నేను మళ్ళీ మీ మార్కెట్ మీకు చేయిస్తాను, కానీ ప్రభుత్వం ప్రకటించేది ఏంటంటే ముందే ప్రకటించారు సార్, సన్న ఓట్లకు 500 బోనస్ ఇస్తామని. సన్న ఓట్లు వచ్చిన వాళ్ళకి అందరికీ బోనస్ వచ్చింది. దొడ్డోట్లకు సేమ్ 23, 20 అన్నారు, అవి 28, 20 అన్నారు, అంత మటుకు ఇచ్చేసారు సార్. అందరికి వచ్చేసిన బోనస్లు కూడా ఎవరికి ఆగలే సార్. ఈ 6 గ్యారంటీలు సక్రమంగా అమలు చేయట్లేరు, అట్లనే ఆటో కార్మికుల పొట్టగొట్టిరని చెప్పేసి రేపు ఏదో ధర్నా ఉంది సార్ బీఆర్ఎస్ వాళ్ళది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది బీఆర్ఎస్ వాళ్ళు ఆడే నాటకం తప్ప. ఇప్పుడు ఆటో వాళ్ళకు సంవత్సరానికి 10,000, 12,000 ఇస్తున్నాడు సార్. మన ట్యాక్స్ కానీ అది ఇది అని చెప్పి, అది ముందే ప్రభుత్వం రాకముందే ఫ్రీ బస్ అన్నారు, అది చేసిర్రు. మరి ఆ ఫ్రీ బస్ చేయకూడదు అని అనుకుంటే మాత్రం ఆ బీఆర్ఎస్ వాళ్ళే పబ్లిక్లో మరి ఈ ఆడవాళ్ళకి ఎందుకు ఫ్రీ బస్ అని చెప్పి క్యాన్సిల్ చేయించమనండి వాళ్ళని ముందుండి. ఆ 6 గ్యారెంటీల పథకాలు సార్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఎందుకంటే సంవత్సరం దాటింది ప్రభుత్వానికి. ఇంకోటి మొత్తం లోటు బడ్జెట్. కాంగ్రెస్ ప్రభుత్వం దిగినప్పుడు వాళ్లకు మిగులు బడ్జెట్ ఇచ్చిపోతే ఇలా చిప్ప చేతికి ఇచ్చిపోయిండు. ఏముంది సార్ మన దగ్గర? మన రాష్ట్రంలో ఏమీ లేదు. దివాళా తీపిచ్చిండు, పోయిండు, కొన్ని కోట్లు దిగమింగిరు, తిన్నారు. ఇలా ఒక ఇంట్లో ఒక సంసారం నడవాలంటేనే ఎంతో కష్టం ఉంటుంది. ఇలా రాష్ట్రంలో నడపాలంటే ఎంత కష్టం? డబ్బు కావాలి కదా, డబ్బుతో మొత్తం ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. అది మెల్లమెల్లగా చేస్తారు కూడా. ఇంకో కొద్ది రోజులలో ఈ 6 గ్యారెంటీలు మొత్తం అమలు అయితే సార్, అమలు చేస్తారు కూడా. ఓకే సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మార్పు అని కోరుకున్నారు సార్ ప్రజలు. ఎంత మేరకు మార్పు జరిగింది సార్? నిజానికైతే మార్పు జరిగింది సార్. ఎందుకంటే దొరల పాలన కంటే ఈ ప్రభుత్వమే మంచిది అనిపిస్తుంది మాకు. అందరికీ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉంటాయి, కానీ వాళ్ళలో స్వేచ్ఛ అనేది లేనే లేదు. వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళ నాయకులు, వాళ్ళ చోటా మోటా లీడర్లు, సైకిళ్ళు లేని వాళ్ళు, సైకిళ్ళు గది లేని వాళ్ళు కార్లలో తిరిగిస్తారు. ఇలా అలా నడిపించుకుర్రు. ఇప్పుడేమో రివర్స్ మా ప్రభుత్వం మీద మళ్ళీ మట్టి వస్తున్నాళ్ళు. ఓకే సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది సార్? ఇప్పటికైతే మంచిగానే ఉంది సార్. అదే మనం ఏమంటారు, అది సి టీమ్స్ ద్వారా రక్షణ కల్పిస్తున్నారు.
ఇప్పుడైతే బాగానే ఉంది. మా ఏరియాలో మాత్రం ఇప్పటివరకు అలాంటివి జరగలేదు, జరగబోవు కూడా. సార్ మీ పక్క నియోజకవర్గమైన మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు బెల్ట్ షాపులను మొత్తం కూడా నిర్మూలించేందుకు చాలా కృషి చేస్తున్నారు చేశాను సార్. అట్లా మీ ఎమ్మెల్యే గారు మేము కూడా ఏమైనా కృషి చేస్తున్నాడా? ఇంతవరకు ఇంకా అతను చేయలేదు. ఇక్కడి ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్ళలేదు. నెక్స్ట్ పోయేటప్పుడు అది మేము తీసుకుపోతాం ఆయన దృష్టికి. మరి ఛాయాశక్తిలో బంద్ చేయించే ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఒకటి సార్, నిజానికైతే ఇట్లా అంటున్నానని మీరు అనుకోవద్దు దయచేసి. మా ఎస్సీలకు నిజంగా సారాయి కాచుకొని తాగే ఒక రూల్ ఉంది, జీవో కూడా ఉంది. ఆ జీవోను ప్రభుత్వాలు తొక్కిపెట్టినాయి. ఎందుకంటే మా ఎస్టీలు మొత్తం పొద్దుముగులు కాయకష్టం చేస్తారు. సాయంత్రం వచ్చి ఇంత సారాయి కాసుకొని అమ్మేవాళ్ళు కూడా ఉండరు, లేరని కాదు, కానీ వీళ్ళు కాసుకొని డబ్బులు లేక ఆ సారాయి తాగి ఇంత తిని పడుకునేవాళ్ళు, విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఇక ఉన్నారు, లేరని కాదు, ఉన్నారు, చాలామంది సారాయి పెడుతున్నారు. కానీ ఎక్సైజ్ వాళ్ళు మాత్రం నిజంగా వాళ్ళంత దొంగలు నేను ఎడ చూడలేదు. నేనే ఖుద్దు పట్టించిన వాళ్ళు తీసుకొని డబ్బులు తగ్గించి పెట్టేసారు. ఇబ్రాహీంపట్నం సిఐ, ఇప్పుడుగా సిఐ కాదు, గతంలో ఉన్న సిఐ నారాయణ కూడా సిఐ. మళ్ళీ నాకు ఫోన్ చేసిండు, ఎవడన్నా పెడుతుర్రా అంటే నీ ముఖానికి నీకు ఎవడన్నా చెప్పేది, పెడైపోయినాడు కథ. ఓకే సార్, ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఎన్నికలంటే మద్యం మనీతో కూడుకున్న వ్యవహారం సార్. ఈ నిర్మూలన కోసం ఓటర్లలో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతుంది? ఇక మద్యం అంటే సార్ మనం చెప్తే వినే రకం కాదు, వినరు కూడా. ఇప్పుడు మా దగ్గర కనీసం 8-10 సంవత్సరాల పోరాడు, అక్కడి నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళకు సారాయి పంపిస్తే చాలు జే అని కూడా పోతారు వాళ్ళేమడి. పొద్దున్న ఒక 2 ఉంటారు, పొద్దున్న ఒక 2 ఉంటారు. డబ్బు మద్యానికి అమ్ముడుపోతారు సార్ పబ్లిక్. నిజానికైతే ఓటు అమ్ముకుంటారు 5 సంవత్సరాలు మొత్తం నష్టపోతుంది. ప్రజలకు నష్టం చాలా జరుగుతుంది. ఒకడు ఉండి మా దగ్గర ఓ సర్పంచ్ చేసినాం, ఓ మెంబర్ కూడా గెలవలేనాడు, ఏదో పార్టీ తరఫు సర్పంచ్ చేసినాం, వాడు మాకే ఉల్టా అయిపోయింది. ఇక ఒక ఎంపీపీని గెలిపించినాం, ఎంపీపీని చేసినాం, వాళ్ళు మళ్ళీ ఉల్టా అయిపోయారు. వాళ్ళని గెలిపిస్తాం, మా ఇంటి మీద రాళ్ళు వస్తాయి, మా ఇంటి మీద కట్టెలు పడతాయి, పబ్లిక్ నా ఇంటి మీద పడతారు. వాళ్ళ గురించి మేము తన్ను తినాలి, వాళ్ళు సేఫ్ ఉంటారు. మళ్ళీ ఇక్కడ గెలుస్తారు, అక్కడ పోతారు. ఇలాంటి దొంగలు ఉన్నారు ఇవాళ, రేపు ఎవరిని నమ్మేటట్లేదు సార్ వాళ్ళలో. సార్ ముఖ్యంగా ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్ ఇది. సర్పంచ్గా మహిళ గెలిచిన చోట భర్తలే పెత్తనం చెలాయించి చాలా వరకు ఇది జరిగింది సార్ గత ప్రభుత్వంలో. అదేవిధంగా ఇక్కడ గెలిచిన ఎవరైతే ఇక్కడ ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత హైదరాబాదు, ఇబ్రాహీంపట్నం, నల్గొండ అట్లాంటి ఏరియాలోని ప్రజలు పట్టించుకోకపోవడం చాలా అన్యాయం అని అంటున్నారు సార్. ఇది కూడా మీ ప్రభుత్వంలో మార్పులు చేర్పులు చేస్తారా, అలానే కొనసాగిస్తారు? ఇది ముమ్మాటికి వాస్తవం సార్. భార్యలకు సర్పంచ్ గెలిపించడం, భార్యలను ఎంపీటీసీలకు గెలిపించడం, భర్తల పెత్తనం, వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళు ఇష్టం అన్నట్టు చేసుకున్నారు. ఇప్పుడు ఓ గ్రామ పంచాయతీ లెక్క అడగాలంటే మేము పోతే నాకేం తెలియదు దానికి అట్లా ఏడ్చిన రోజులు ఉన్నాయి. మరి ఇలాంటి బూడపెత్తనాలు చేసి అంతా ఆగం పట్టించారు ఊరిని. ఊళ్ళో ఒక్కటంటే ఒకటి, ఒక ఎంపీపీ కానీ సర్పంచ్ కానీ బుడ్డ పైస పని చేయలేదు సార్. ఇక్కడ బోడకొండను సర్వనాశనం పట్టించారు సార్. ఇక్కడ ఆడవాళ్ళ పెత్తనం ఉండొచ్చు సార్ నిజానికి. అయితే ఇప్పుడు మగవాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు మేము మా ప్రభుత్వాన్ని కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. మేము మొత్తం జెంట్సే కావాలి, లేడీస్కి ఇవ్వకూడదు, లేడీస్కి అస్సలు ఇవ్వకూడదు. లేడీస్కి ఇస్తున్నారు, భర్తల పెత్తనం తాగుతున్నది, భర్తలు ఇష్టారాజ్యం ఆడుకుంటారు. ఆమెను వాళ్ళని ఏం అడిగేటట్టు లేదు. లేడీస్కి ఏమైనా అడుగుతావా, అడిగితే ఏదైనా అన్నామంటే ఇక కేసు గతం వాళ్ళ లోపలి. ఇలాంటి మహిళలు రాజకీయాన్ని పనికిరారంటారా? పనికి వస్తారు, రారని నేను అంటలేను, కానీ మరీ మోటుగాళ్ళని నిలబెడితే వేస్ట్ కాదు. అది ఎడ్యుకేషన్ కావాలి, తెలివి ఉండాలి, పబ్లిక్లో తిరిగే ధైర్యం ఉండాలి, పనిచేసే స్తోమత ఉంటే అలాంటి వాళ్ళని పెడితే ఏం కాదు. కానీ ఏం లేదు, ఇంట్లో వంట చేసుకొని ఇంగి అని ఏడ్చిన వాళ్ళని పెడితే ఇదేం ఏమడుగుతాం మనం? ఈ లెక్క అడిగితే ఏడుస్తున్నది. ఏం చెప్తాం మేము మూసుకొని వచ్చింది కదా సార్. స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఏ విధంగా? ఏం లేదు సార్, స్పెషల్ ఆఫీసర్ని పెట్టిరు కానీ
ఎప్పుడు ఏమో చందం మన అమాస పుణ్యం ఏం ప్రయోజనం లేదు. ఆ సెక్రటరీలు కూడా సార్ ఇంకా వాళ్ళకు టీఆర్ఎస్ భ్రమలో ఉన్నారు, ఇంకా టీఆర్ఎస్ భ్రమలో ఉన్నారు వాళ్ళు కూడా. ఆఫీసర్లు కూడా గట్టిగా ఉన్నారు. సార్ రానున్న ఎన్నికల్లో మీరు ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఎలాంటి సర్పంచ్ అయితే పనిచేస్తాడు, ఎలాంటి సర్పంచ్ని గెలిపించుకుంటే బాగుంటుంది, మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ప్రజలకు మేలు చేసే వాళ్ళు ఉండాలి, ఎల్లవేళలో వాళ్లకు ఆదుకునే వాళ్ళు ఉండాలి. ఏ రాత్రి పగలు వచ్చినా వాళ్లకు ఎలాంటి సాయం కావాలన్నా ఆ సాయం చేసే సర్పంచ్ అయితేనే సర్పంచ్గా ఓటేయాలి. లేకపోతే ఈ అసమర్థులకు వేసి వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఓ తాగుబోతులకు, ఓ తిరుగుబోతులకు ఓటేసి రేపటి నాడు నువ్వు 500కు ఓ క్వార్టర్ కమ్ముడు పోయి ఓటేసి నువ్వు నష్టపోతున్నావు. ఆ నష్టం పోకూడదు అంటే నువ్వు ఆలోచించాలి, ఎవరికి ఓటేయాలి, ఎలాంటి వారికి ఓటేయాలి, ఎవరిని గెలిపిస్తే మన ఊరు బాగుపడుతుంది అనే వారికి చూసి వేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే సార్, ఈ గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి? కాంగ్రెస్ పార్టీ అని కాదు సార్, ఈ సర్పంచులకు పార్టీ గుర్తులు ఉండవు, సింబల్ ఉండవు. గ్రామానికి అభివృద్ధి పరిచే క్యాండిడేట్ని చూసి ఓటేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.